హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 23rd బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ బ్యాచ్లో ఒక స్టూడెంట్ తన దగ్గర రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ ఒకటి తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు దాని కంప్లైంట్ ఏంటంటే డెడ్ కండిషన్లో ఉంది. ఈ డెడ్ కండిషన్లో ఉన్న మొబైల్ని ఎలా ఫాల్ట్ ఫైండ్ చేసి రిపేర్ చేయాలనే దాని మీద మన స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రాబ్లం కూడా తన చేతనే రిపేర్ చేయించడం జరిగింది. అది రికార్డ్ చేసాము. ఆ రికార్డింగ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పైన కెమెరా ఉంది కదా, ఆ కెమెరాలో చేస్తున్న స్టూడెంట్తే ఈ మొబైల్. ఈ కంప్లైంట్ అయితే డెడ్ కంప్లైంట్. ఇది ఈ మోడల్లో ఇది కామన్ ప్రాబ్లమే, మీకు అందరూ తెలిసిందే. డ్రై సోల్డరింగ్ అయ్యి మొబైల్ అయితే డెడ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కెమెరా, తర్వాత టచ్, తర్వాత ఆడియో, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇది డెడ్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. కామన్ ప్రాబ్లమే ఇది. ఈ ప్రాబ్లం అయితే తను తెచ్చుకున్న మొబైల్ని తన చేతే చేయించడం జరుగుతుంది. తను తెచ్చుకున్న మొబైల్ని నేను చేయడం గొప్ప విషయం కాదు, కానీ తర్వాత అలాగే హ్యాండ్ స్కిల్ ఉన్న ఎవరైనా చేయడం గొప్ప విషయం కాదు, కానీ ఎవరైతే నా దగ్గరికి ట్రైనింగ్ కోసం వచ్చారో వారి చేతనే వాళ్ళ మొబైల్ని రిపేర్ చేయించడం అనేది నాకు గొప్ప విషయంలాగా అనిపించింది. అందుకే ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ముందుగా CPU అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. PPD పేస్ట్, ఫ్లెక్స్ పేస్ట్ రెండు వేసుకొని ఆ తర్వాత నీట్గా విక్ అయితే వేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇట్లాగా తెచ్చుకున్న మొబైల్స్ని మీ చేతే చేపించడం జరుగుతుంది. కొంచెం హ్యాండ్ స్కిల్ డెవలప్ అయిన తర్వాత ఇట్లా మీరు తెచ్చుకున్న మొబైల్ని మీ చేత చేయించడమే జరుగుతుంది. ఓకేనా? స్టార్టింగ్లో ఏ సెక్షన్ జరిగినా కానీ మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఆ సెక్షన్కి సంబంధించిన మొబైల్ కానీ మన దగ్గర కానీ, లేదంటే వచ్చిన స్టూడెంట్స్ దగ్గర కానీ ఏదైనా మొబైల్ కానీ ఉంటే ఆ మొబైల్ మీద లైవ్లో ఒక మొబైల్ నేను చేసి చూపించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ మీద చేసి చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ మొబైల్స్ ఏమైనా ఉంటే అవి స్టూడెంట్ చేత చేయించడమే జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉండాలి ట్రైనింగ్ అనేది. ఇక్కడ చూడండి, చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే మేము పక్క నుండి ఆ ప్రాబ్లంకి ఈ విధంగా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. మీరు కనపడుతున్నారు కదా వీడియోలో, మన చారీ బ్రదర్ ఉన్నాడు. చారీ బ్రదరు ఏ విధంగా చేసుకోవాలో చెప్తూ దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా నేను కానివ్వండి, తర్వాత మన చారీ కానివ్వండి, స్టూడెంట్స్కి హ్యాండ్ స్కిల్ పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దగ్గరుండి చూపించడమే జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఏది ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కాదండి. ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అలా వెళ్ళిపోయారంటే ఏం మిస్టేక్ చేస్తున్నారనేది ఒక స్టూడెంట్కి, కొత్తగా నేర్చుకునే స్టూడెంట్కి అయితే అర్థం కాదు. ఆ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసి ఈ మిస్టేక్ నేను చేస్తున్నాను అని తెలుసుకునే లోపే మొత్తం చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తే మంచిగా తొందరగానే గెయిన్ అవుతారు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, శుభ్రంగా బోర్డుని అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఐసీని కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ డౌన్గ్రేడ్ చేసుకొని తర్వాత ఈ బ్లాక్ పేస్ట్ని నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత రీబాలింగ్ అయితే మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మన బ్రదర్ది రాజమండ్రి దగ్గర నుంచి మన వీడియోస్ చూసి రావడం జరిగింది మన ఇన్స్టిట్యూట్కి. ఆ తర్వాత రాజమండ్రిలో మన టీం మెంబర్ ఉన్నారు, పండును కూడా సలహా అడిగితే పండు కూడా పొమ్మని చెప్పారు. మంచిగా ఉంటుంది, వెళ్ళమని చెప్పారు. పండు సలహా మేరకు మన వీడియోలు చూసి మన దగ్గర రావడం జరిగింది. వచ్చినందుకు ఈ విధంగా మనం ఎవరు వచ్చినా కానీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇలా ఏ ఇన్స్టిట్యూట్లో జరగదండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకేనా? గుంపులో గోవిందుగా పక్కన పెట్టేస్తారు, అంతమించి ఏముండదు.
మన ఇన్స్టిట్యూట్లో తక్కువ మెంబర్స్ కాబట్టి 10 మెంబర్స్ బిలో ఉంటారు. 10 మెంబర్స్ లోపు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మనం దగ్గరుండి కేర్ తీసుకొని చెప్పడమే జరుగుతుంది. ఓకేనా? కాబట్టే వాళ్ళు అంత తొందరగా హ్యాండ్ స్కిల్ కానివ్వండి, ట్రబుల్ షూట్ కానివ్వండి, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, తొందరగా రిసీవింగ్ అయితే చేసుకోగలుగుతున్నారు. ఓకేనా? అట్లా కాకుండా ఎక్కువ మంది తీసుకొని ఏదో చెప్పేసామన్నట్టు వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా మనం పట్టించుకోకుండా, ప్రాక్టికల్ పరంగా కూడా డౌట్స్ వచ్చినా మనం ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి వదిలేసి మనం వేరే పనుల్లో ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. మరి ట్రబుల్ షూట్ విషయంలో కానీ, హ్యాండ్ స్కిల్ పరంగా కానీ చాలా డౌట్స్ అట్లా మిగిలిపోతాయి. మరి టైం అయితే అయిపోతుంది. తర్వాత షాప్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? అట్లా కాకుండా ఇట్లా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలన్నట్టు. ఇక్కడ చూడండి, రీబాలింగ్ అయితే CPU క్లీనింగ్ అయితే జరిగింది. కొన్ని బాల్స్ బ్లాక్ కలర్లో వచ్చినాయి కదా, ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఈ బాల్స్ని షైన్ చేస్తాను. చూడండి, మళ్ళీ ఐరన్ బ్రష్ తోటి షైన్ చేసుకొని తర్వాత ఈ CPU అయితే మనం రీబాల్ చేయాల్సి వస్తుంది. చూడండి, రీబాలింగ్ కూడా ఎక్కడైతే మన బ్రదరు ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడో, సమస్యను ఎక్కడైతే ఎదుర్కొంటున్నాడో అక్కడ దగ్గరుండి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో చాలామంది స్టూడెంట్స్ అయితే దగ్గరుండి చేయించడం జరిగింది. వాళ్ళందరూ వీడియోలు రికార్డ్ చేసాము. స్టెప్ బై స్టెప్ 1 by 1 అయితే రావడం జరుగుతుంది. చూస్తూ ఉండండి మన ఛానల్ని. చూడండి, CPU స్టెన్సిల్ ద్వారా చేయించడం జరుగుతుంది. PPT పేస్ట్ అప్లై చేశాడు. తర్వాత రీబాలింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి, ఇది కొంత టైం పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎమ్మటనే కాలేదు. ఎందుకు ఎమ్మటనే కాలేదంటే ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ ఉన్న వాళ్ళకైతే ఇది కనీసం ఒక అరగంట లేదంటే ఒక 40 minutes అయిపోతుంది. కాకపోతే మన బ్రదరు దగ్గరుండి చేయించడం కదా, కొంచెం టెన్షన్ పడతారు ఎవరైనా కానీ. సార్ దగ్గర ఉండంటే ఖచ్చితంగా టెన్షన్ పడతారు. అందువల్ల కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది. టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ సక్సెస్ అయింది, అది సంతోషం. ఓకేనా? ఆ సక్సెస్ వస్తే ట్రైనింగ్ పీరియడ్లో మన చేతిలో ఒక మొబైల్ సక్సెస్ అయిందంటే ఆ మజా వేరుగా ఉంటుంది. ఓకేనా? చూడండి, నీట్గా కొన్ని బాల్స్ అయితే రాలేదు. మరలా రీబాలింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏం పర్లేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలని రూల్ ఏం లేదు. ఎందుకు అంటే ట్రైనింగ్ దశలో ఉన్నాడు కాబట్టి 1-2 సార్లు చేయాల్సి వస్తుంది. ఏం పర్లేదు. చూడండి, నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాడు. ఇలాగ ఫ్రెండ్స్, మీకు హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం ఉన్నా, థియరీ పరంగా డౌట్లు ఉన్నా కానీ దగ్గర కూర్చోబెట్టుకొని మీ చేత చేయించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ నుంచి KMT స్పెషల్ ఇది. ఓకేనా? స్టూడెంట్ని నమ్మి వచ్చిన స్టూడెంట్ని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అనేది KMTలో ప్రత్యేకత అన్నట్టు. ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఇట్లా ఎక్కువ మందిని కానీ తీసుకుంటే నాకైతే అందరిలాగానే కుదరకుండా పోయేది. తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, CPU స్టెన్సిల్లో చేస్తే ఆ స్టెన్సిల్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందువల్ల రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్ రాలేదు. ఇప్పుడు యూనివర్సల్లో ఎలా చేయాలనేది చేసి చూపించడం జరుగుతుంది. చూడండి, మనం బ్రదర్ చేత చేయించడం జరుగుతుంది.
చూడండి, ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్గా ఎలా వస్తుందో చూడండి. రైట్, చూడండి నీట్గా రీబాలింగ్ అయితే అయిపోయింది. బాల్స్ ఏమన్నా ఎక్స్ట్రా స్టెన్సిల్ కంటే పైకి వచ్చుంటే ఒకసారి కట్ చేసుకొని ఈ బ్లేడ్ తోటి ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి హీట్ చూపించి స్టెన్సిల్లో నుంచి CPU రిమూవ్ చేసామంటే ప్రాబ్లం మనకి రీబాలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, యూనివర్సల్లో నీట్గా వచ్చింది. చూడండి నీట్గా వచ్చింది. చూడండి, ఎక్కువ బాల్ కూడా హైట్ లేకుండా, ఒక బాల్ కూడా డౌన్ లేకుండా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం CPUని ఇన్సర్ట్ చేయాలి. అక్కడ ఒక ప్యాడ్ అయితే లేచిపోయింది. ఆ ప్యాడు దేనికి సంబంధించిందని చెప్పి చెక్ చేసుకుందాం మన బ్రదర్స్. అది కెమెరా సంబంధించిన లైన్. అది ఆ ప్యాడ్ వేసి కూర్చోబెట్టింటే బాగుండేది. కాకపోతే అది ఫ్రంట్ క్యామ్కి సంబంధించిన లైన్ అని చెప్పి వదిలేసి, సార్ అది లేపినా పర్లేదని చెప్పి నాకు అనిపించింది, అందుకే వదిలేస్తానని చెప్పాడు. నేను కూడా లైట్ తీసుకున్నాను. అది ఇంకా మైక్రో జంపర్ లాగి ఇంకా మనకి చేసుంటే ఇంకా బాగుండేది. నో ప్రాబ్లం. ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ అయినా CPU రిమూవ్ చేసి మరలా మైక్రో జంపర్ వేసి మరలా అయినా చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మొత్తానికి ఇది సక్సెస్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. కెమెరా పనిచేసిందా లేదా తర్వాత సంగతి. డెడ్ మొబైల్ కదా, ఈ CPU రీబాల్ చేసిన తర్వాత మొబైల్ కంప్లీట్గా ఆన్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి, నీట్గా క్లీన్ చేసుకున్నాడు. లైట్గా హీట్ చూపించిన తర్వాత ఫ్లెక్స్ పేస్ట్ అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది. CPU కరెక్ట్ డైరెక్షన్ చూసుకొని ఒకసారి కూర్చోబెట్టి లైట్గా మనం హీట్ అయితే చూపించాల్సి వస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా CPU అనేది కదిలి దాని పొజిషన్కి వచ్చేసేయాలి. దాని పొజిషన్కి వచ్చేస్తేనే 100% మనకి కరెక్ట్గా కూర్చున్నట్టు గుర్తున్నట్టు. ఓకేనా. లైట్గా ఫ్లెక్స్ చేసి లైట్గా మూవ్ చేయండి. లైట్గా మూవ్ చేసి లైట్గా ట్యాప్ మధ్యలో కూడా ట్యాప్ చేయొచ్చు. నో ప్రాబ్లం. రైట్, మధ్యలో ట్యాప్ చేసి చూడండి. ఓకేనా. మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. చూడండి, ఛార్జింగ్ లోగోలో వచ్చేసింది. దీనికి కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. ఏంది కంప్లైంట్ అంటే, పక్కన ఉంది నేనేను. ఈ మొబైలు టర్న్ ఆన్ అయింది కానీ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే పనిచేయట్లేదు. ఓకేనా. ఆన్ ఆఫ్ స్విచ్ ఎందుకు పనిచేయట్లేదు మళ్ళీ దాని మీద ట్రబుల్ షూట్ చేసాము. ట్రబుల్ షూట్ చేసి మన స్టూడెంట్ చేతనే అది కూడా చేయించడం జరుగుతుంది. చూడండి, ఆన్ ఆఫ్ స్విచ్ అయితే పనిచేయలేదు. ట్రాక్ అయితే కట్ అయిపోయింది. ఈ ట్రాక్ అనేది పవర్ ఐసీ నుంచి వస్తుంది. పవర్ ఐసీ నుంచి వస్తున్న ఈ ట్రాక్కి మనకి లైన్ అయితే కట్ అయినట్టు ట్రబుల్ షూట్లో తేలింది. అది కూడా రికార్డ్ చేశాను. అది కూడా రేపు నెక్స్ట్ వీడియో అది వస్తుంది చూడండి. అది కూడా ఆ ట్రాక్ అనేది కట్ అయితే ఎలా మైక్రో జంపర్ వేసుకోవాలి, ఎలా ఆ ట్రాక్ని లాగాలని చెప్పి పిన్ టు పిన్ మొత్తం చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అది కూడా పెడతాను. ఈ విధంగా ప్రతి కంప్లైంట్ మీద ట్రబుల్ షూట్ చేయడం అయితే జరుగుతుంది. ట్రబుల్ షూట్ అనేది KMT స్పెషల్. ఓకేనా. అందరిలాగానే ఏదో రివ్యూలు పెట్టుకొని మా తొడలు మేమే కొట్టుకుంటా ఉంటే అది అవ్వదు. ఇన్ని రోజులు నడవదు KMT అనేది. ట్రబుల్ షూటు తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్, అన్నిటికంటే ఎక్కువ థియరీ. KMTలో ఇచ్చిన సబ్జెక్ట్ అనేది బయట ఏ ఇన్స్టిట్యూట్లో ఇవ్వరని చెప్పి ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్కి పోయించిన వాళ్ళే మన దగ్గర ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అటువంటి మంచి సబ్జెక్ట్తో కూడిన నాలెడ్జ్ని మనం ఇస్తున్నాము.
ఓకేనా. అలా ఉంటుంది కేఎంటీలో ట్రైనింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను. చూడండి, స్విచ్ ప్రాబ్లం అని చెప్పి, అంటే ఆన్ ఆఫ్ స్విచ్ స్ట్రిప్ ఉంటుంది కదా, స్ట్రిప్ ప్రాబ్లం అనుకున్నాము, కానీ ఇది స్ట్రిప్ ప్రాబ్లం కూడా కాదు ఇది. ఓకేనా. వాల్యూమ్ అప్ డౌన్ పనిచేస్తుంది కానీ పవర్ బటన్ అయితే పనిచేయట్లేదు, సెలెక్ట్ అయితే అవ్వట్లేదు. చూడండి, పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా. దీని మీద కూడా ట్రబుల్ షూట్ చేసాము, అది కూడా వీడియో తీసుకొస్తాను మీ ముందుకి. ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం, ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి. మొత్తానికైతే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే దొరికింది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.